హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికి అయితే వచ్చినాను. ఇంక ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంక ఈరోజు అయితే మొక్కజొన్న పెడుతున్నాం కాబట్టి మొక్కజొన్నకు కూడా నీళ్ళు అయితే వేసేసినాము. ఇంకా అన్నీ మొత్తం అయితే 30 ప్యాకెట్లు అయితే పెట్టేసినాం అనమాట. ఇంకా ఈ వంకాయకి అయితే రేట్లు అయితే లేవు. ఎండాకాలం అయినా కూడా చాలా తక్కువ అయితే అయిపోయినాయి ఈ రేట్లు కూడా. ఇంకా టమోటా అయితే గిన పంట వచ్చినోడు రేట్లు రావు, రేట్లు వచ్చినోడు పంట రాదనమాట. ఇంకా టమోటా కూడా పెట్టలేదనమాట ఈసారి అయితే. ఇంకా వంకాయ తోట కూడా అయిపోతూ వచ్చింది. ఇంకా దానిలో కూడా గొర్రెలు ఆవులైన గొర్రెలు అయితే ఇద్దాం అనుకున్నాము. ఇంకా లేకపోతే గిన వంకాయ ఎక్కువ హీట్ కాబట్టి కొంచెం లేట్గా అయితే వంకాయలు అన్నీ తెంపేసిన తర్వాత ఇద్దాం అనుకున్నాము. ఇంకా కేజీ 3 రూపాయలు 4 రూపాయలు ఇట్లయితే అయిపోయిందనమాట వంకాయ కూడా. అందుకనేసి ఇంకా గొర్రెలకైతే ఈ మధ్య మేత అయితే లేదు, ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేతలు అయితే లేవన్నమాట. ఇంకా గొర్రెపిల్లలకైతే గిన సప్పు అయితే కొట్టేస్తాము. ఇంకా యాపాకు ఇట్లన్నీ లేక గొర్రెపిల్లలకి సప్పు కూడా కొట్టేస్తాం అనమాట. ఇంకా ఎనుగొడ్లకైతే ఒరగడ్డే ఉంది. ఇంకా ఆవులకైతే గిన దీంట్లో కూడా కొంచెం సప్పే ఎత్తాం అనమాట. దీంట్లో కూడా ఇంకా వంకాయ చెట్లకైతే ఇద్దాం అనుకున్నాము. ఇంకా హీట్ అయితే వంకాయలు ఎక్కువ కొట్టి వంకాయలు తింటాయి అనేసి అదొక భయం అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ అయితే గిన చాలా వరకు అయితే బాగానే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా గొర్రెల కాడ అయితే గిన 9 గంటలకు అట్లా అయితే పిల్లలు అయితే వేస్తాము. ఇంకా గొర్రె పిల్లలు కూడా వేయలేదనమాట, ఇంకా రప్పంలోనే ఉన్నాయి. ఇంకా గొర్రెలు పోయిన తర్వాత పని అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట రప్పం నొక్కేది. ఇంకా గొర్రెలు వచ్చేతలకి సాయంత్రం 6 గంటలు అయితే అవుతుంది.